ఈ పసుపు పంటకు సంబంధించినటువంటి విషయాలలో రైతులు ఏ విధంగా నష్టపోతున్నారు, రైతులకు ఏ రకంగా ఉంటే లాభం జరుగుతుందన్న ఒక ఉద్దేశంతో ఈరోడులో ఉలవన్ ప్రొడ్యూసర్ కంపెనీ వాళ్ళు ఏ రకంగా ట్రేడింగ్ చేస్తున్నారు, వాళ్ళు ఏ రకంగా రైతులకు లాభం చేకూరుస్తున్నారు అనే వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి వాళ్ళని తీసుకొని మొన్న వరంగల్, నిన్న కరీంనగర్, అలాగే ఈరోజు నిజామాబాద్ ఈ ప్రాంతాలలో రైతులతో మాట్లాడుతూ రైతుల ఫీల్డ్లను కూడా విజిట్ చేస్తూ అట్లాగే మార్కెట్ కమిటీలను కూడా విజిట్ చేస్తూ మార్కెట్లో ఏ రకంగా జరుగుతుందనే విషయాన్ని తెలుసుకోవడం కోసము అందులో బాగానే ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. కానీ మార్కెట్లో పరిస్థితి చూస్తే మాత్రము నిజంగా కొంత రైతులు కూడా మారవలసిన అవసరం అయితే ఉందనే అభిప్రాయం అయితే ఉంది. ఎందుకంటే పచ్చిదే పూర్తి ఎండ కూడా తీసుకొస్తున్నారు. వాళ్ళలో ఒక అపోహ ఉంది, పచ్చి తీసుకొస్తే వెయిట్ వస్తుంది కదా, ₹4 ఎక్కువ వస్తాయి కదా అనే ఆలోచనలో ఉన్నారు. కానీ పచ్చిదానికి ₹7,500 వచ్చితే ఎండిందానికి ₹9,000 వచ్చే పరిస్థితి ఉన్నప్పుడు నీకు చాలా తేడా కనబడుతుంది. నిజంగా రైతు నష్టపోతున్నాడు. ఆ ఒక అవగాహన లోపంతో పచ్చి తీసుకొచ్చి అమ్మడం అనేది రైతులు తీసుకొస్తున్నారు. కాబట్టి రైతులు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే ఈ మార్కెట్ సిస్టమ్ పెట్టారు. ఈ మార్కెట్ సిస్టమ్ లో ఏం జరుగుతుంది, ఇక్కడ గతంలో కూడా ఈ మార్కెట్ లేనప్పుడు కూడా కుప్పలన్నీ పోసి కుప్ప దగ్గరకు వచ్చేసి కొనుగోలు ద్వారా వచ్చేసి చెక్ చేసుకుని ఒక రేటు డిసైడ్ చేసేది ఓపెన్ మార్కెట్. అది ఈ రోజు ఏం చేస్తారు, ఓపెన్ మార్కెట్ కాకుండానే అదే కొనుగోలుదారుడు ఈ కుప్పని చెక్ చేసుకుని ఆయన రేటును కోడ్ చేస్తున్నాడు. తేడా ఏం లేదు, నీకు అదే వ్యాపారస్తులు, అదే కొనుగోలుదారులు, అదే రైతులు ఉంటున్నారు. నీ కొనుగోలుదారులు పెంచినప్పుడు నీకు వ్యాపారస్తుల కాంపిటీషన్ వచ్చినప్పుడు రైతుకు లాభం జరుగుతుంది. అది చేస్తలేరు. ఇప్పుడు ఈయన మార్కెట్ అన్నారు, నేషనల్ మార్కెట్ లేనేలేదు. ఇక్కడ నేషనల్ మార్కెట్ జరిగినప్పుడు దీనికి సంబంధించినటువంటి మొత్తం శాంపుల్స్ పెట్టాలి. ఈ కుర్కుమీను శాతం గాని, ఈ మైసర్ శాతం గాని, ఇవన్నీ కూడా ఈ పసుపు క్వాలిటీ అంతా డీటెయిల్స్ పెట్టినప్పుడే కొనుగోలుదారుడు పసుపును చూడకుండానే ఎక్కడి నుంచైనా గానీ రేటు కోడ్ చేసే పరిస్థితి ఉంటుంది. కానీ ఇక్కడ ఆ పరికరాలు అనేవి ఏమీ లేకుండానే కేవలం ఇతింద మార్కెట్ లో ఉన్న పాత వ్యాపారస్తులే కోడ్ చేసుకునే పద్ధతి ఇక్కడ ఉన్నది. కానీ దానివల్ల రైతుకు ఎలాంటి న్యాయం అనేది జరగదు, ధర రాదు. ఈ సిస్టమ్ మారినప్పుడు మొత్తం వ్యాపారస్తులను పెంచినప్పుడు రైతుకు లాభం జరుగుతుంది తప్ప కానీ ఇప్పుడున్న పద్ధతిలో చూస్తే పాత పద్ధతికి దీనికి ఏం వేరియేషన్ లేదు. పర్సెంటేజ్లు 2% కమిషన్ ఏజెంట్ ద్వారా ఇక్కడికి వస్తే 2% కమిషన్ ఏజెంట్ కు, నెట్ డబ్బులు ఇస్తే 2%. మొత్తం వ్యాపారస్తులు కొనుగోలు చేసినప్పటికీ కూడా రైతుకే లేబర్ ఛార్జ్ చేస్తున్నారు, మొత్తం వన్ సైడ్ వేస్తున్నారు. కొనుగోలుదారుడికి ఏమీ లేదు. అట్లా అన్ని రకాలుగా రైతు పంట వేసినప్పటి నుంచి మార్కెట్ తీసుకొచ్చి మార్కెట్ లో తన వస్తువును వ్యాపారస్తులు ఇచ్చేదాకా కూడా రైతుకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి వ్యవస్థ మారాలి, ఖచ్చితంగా రైతుకు న్యాయం జరగాల, అటువైపుగా ఆలోచన చేయాలి తప్ప కానీ ఇది కరెక్ట్ పద్ధతి కాదని చెప్పేసి నా అభిప్రాయం.